పిఎస్ న్యూస్కి స్వాగతం. ప్రజాసేవ మా లక్ష్యం. నేను మీ ఎల్పిఎస్. బీసీలకు న్యాయం చేసింది ఒక తెలుగుదేశం పార్టీ అని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల బీసీలకు పూర్తి అన్యాయం జరిగిందన్నారు పెదకూరుపాడు నియోజకవర్గ బీసీ నేతలు. పల్నాడు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బీసీ నేతలు శుక్రవారం క్రోసూరులో విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నిన్న నాయకులు మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే బీసీలకి న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడం జరిగింది. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను నేను. ఎందుకంటే బీసీలకి అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. బీసీలకు న్యాయం చేసింది స్థానిక సంస్థల్లో కానీ చట్టసభల్లో కానీ నందమూరి తారక రామారావు గారు 24% రిజర్వేషన్ ఇచ్చి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు 34% చేస్తే దాన్ని 24% చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. దాని ద్వారా ఎంతోమంది బీసీలు పదవులు కోల్పోవడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయం. దీన్ని ఒకసారి నిన్న మాట్లాడిన వాళ్ళు వైసీపీ నాయకులు తెలుసుకోవాలని చెప్పని వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే ఇక్కడికి అనిల్ కుమార్ గారు అని చెప్పని ఒక పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయడానికి నేను జగన్ గారు వదిన బాణం అని చెప్పని చెప్తా ఉన్నాడు ఆయన. అసలు నెల్లూరు జిల్లా ఎక్కడ, పల్నాడు జిల్లా ఎక్కడ? అసలు నెల్లూరు జిల్లాలో నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశావు, మంత్రి అయ్యావు. అసలు ఏమనిపిస్తుంది నీకు ఇక్కడికి వచ్చి సవాల్ చేయడానికి? అక్కడ నీకు ఎమ్మెల్యే సీట్ లేక కంటి తుడుపు చర్య కోసం నీకు ఇక్కడ సీట్ ఇస్తే ఇక్కడ వచ్చి పల్నాడు జిల్లాలో మీసం తిప్పుతానంటే, పల్నాడులో ఉన్న బీసీలందరికీ ఇక్కడ మీసం తిప్పుతానంటే చేతగాని విషయం ఏం లేదు ఇక్కడ బీసీలకి. అసలు బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాలో ఉన్న బీసీలందరినీ కూడా అగౌరవపరిచి నీకు నెల్లూరు జిల్లాలో ఉన్న అనిల్ కుమార్ గారికే సీటు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఈ నియోజకవర్గంలో పల్నాడు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నాయకులు ఎవరు నీకు నచ్చలేదా? ఈ పార్టీలో ఉన్న జంగా కృష్ణమూర్తి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, మరి 3ఓసారి పోటీ చేసి ఓడిపోయాడు, 4ఓసారి మీ పార్టీలో ఎమ్మెల్సీ చేశాడు. మరి అట్లాంటి పెద్దలైనటువంటి నాయకుల్ని అగౌరవపరిచి మీరు గౌరవం లేకుండా ఆయనకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? అంటే ఈ పల్నాడు జిల్లాలో ఉన్న వాళ్ళందరూ ఓటర్లు అనుకుంటున్నారా మీరు అనిల్ కుమార్ గారు? కాదు, ఓటర్లు కాదు. పల్నాడు జిల్లాలో ఉన్న బీసీలంతా కూడా నాయకులే. నువ్వు ఒక్కడవే కాదు, నాయకుడిగా గుర్తుపెట్టుకో అనిల్ కుమార్ గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ అయిపోయిన తర్వాత బీసీలు అంటే ఏందో తెలుస్తుంది. బీసీలకి ఈ లోకల్లో టికెట్ ఇవ్వకుండా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడున్న బీసీలను అగౌరవపరిస్తే ఎట్లా ఉంటుందనేది ఓట్లు అయిపోయిన తర్వాత తెలుస్తుందని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీరు అక్కడుండి మీరు ఎమ్మెల్యే సీటు తీసుకొని ఇక్కడ ఉన్న వైసీపీ వాళ్ళ కోసం మా బీసీలకు ఇవ్వండి, ఇక్కడ నాకు కాదు, నాకు అక్కడే ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి అని పోట్లాడితే మిమ్మల్ని గౌరవించేవాళ్ళం, మేము కూడా సంతోషపడేవాళ్ళం. మనోడు మా కోసం పోట్లాడాడు బీసీల కోసం అని చెప్పని అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు ఇక్కడ బీసీలకు ద్రోహం చేయడానికి మీరు వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమనుకోవట్లేదా? మీరు అసలు ఏమనిపిస్తుంది మీకు? ఇక్కడ ఉన్న బీసీలందరినీ ఎట్లా ఎక్కేసుకుంటున్నారు మీరు? ఇంకొక ఆయన వచ్చాడు, ఆర్కెస్ట్రా గారు వచ్చి బీసీలకి చాలా పెద్ద పేట వేశారని చెప్పని చెప్తా ఉన్నాడు లెక్కలు. అసలు అవన్నీ అవాస్తవాలు కదా, ఒకసారి తెలుసుకో. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వెనకబడినటువంటి వర్గాల బీసీలకి అన్ని వర్గాల వాళ్ళకి విదేశీ విద్య ఇస్తే, ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత విదేశీ విద్య లేదు, ఎవరికి కూడా పోయిన వాళ్ళు ఇబ్బంది పడిన పరిస్థితులు ఉన్నాయి. ఎవరికన్నా ఇచ్చారా మీరు లెక్కలు చెప్పండి. తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా మేము తీసుకొని వస్తాం లెక్కలు. మీరు బీసీలకు న్యాయం చేశారా? బీసీలను అభివృద్ధి చేశారా? ఎట్లా చెప్తున్నారు మీరు? ఒకసారి తెలుసుకొని మాట్లాడాలని చెప్పని వీళ్ళకి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పరిస్థితి, ప్రజలు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పని ప్రజలు కోరుకుంటున్నారు. మీరేం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు పారిపోతారా? ఎవరు పారిపోతారనేది ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుస్తుందని చెప్పని, మరి బీసీలకి ఒక్కసారి తెలుగుదేశం పార్టీ అన్ని విషయాల్లో కూడా రాజకీయంలో ప్రాధాన్యత కల్పించింది తెలుగుదేశం పార్టీ అని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నిన్న క్రోసూర్ మార్కెట్ యార్డ్లో వైసీపీ వాళ్ళు ఒక సదస్సు పెట్టి విపరీతమైన ఉత్తర కోతలు దంచేశారు. ఏందో దంచుడు అర్థం కావట్లా ప్రజలకి. చంద్రబాబు గారు పారిపోవాలని
శంకర్రావు గారు చెబుతాడు. ఏమండి ఒక మాట చెబుతున్నా శంకర్రావు గారు, చంద్రబాబు గారు పారిపోతే జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతారా? ఒకసారి చెప్పండి నాకు ఒక విషయం. చంద్రబాబు గారు పారిపోతే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోతారా? ఎవరన్నా ఇదే మాట్లాడినదే? కొంచెం అర్థం చేసుకోండి. తెలిసింది మాట్లాడండి, తెలియంది వదిలేయండి. ఒకటి. రెండవది, బీసీలు అంటున్నారు. బీసీల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో 33% ఇస్తే అది జగన్మోహన్ రెడ్డి 24%కి పడేసి విపరీతమైన లీడర్లందరినీ తగ్గించి వాళ్ళ రెడ్డిస్ వర్గానికి మంచి హుందా పదవులు ఇచ్చి బీసీలను కించపరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని గంటాపదంగా రాష్ట్రం మొత్తం చెప్పుకుంటుంది, అందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే ఆర్ కృష్ణయ్య గారు మాట మోగిస్తున్నాడు, ఎచ్చులు కోతలు బడాయి. ఏమండే కృష్ణయ్య గారు, మీకేదో తెలంగాణలో నుంచి మీదేదో ఒక చిన్న కాస్త అనుభవం ఉన్న వ్యక్తి కదా అని మీకు ఒక రాజ్యసభ సీట్ ఇస్తే అసలు ఆయన ఒక దేవదూతట, ఈ అనిల్ కుమార్ ఒక దేవదూతట, ఈ జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద దేవుడట. ఏమంటే దేవుడి సంగతి దెయ్యాలు ఎరుగుదండి, దేవుడి సంగతి దెయ్యాలు ఎరుగు. ఎందుకనంటే 43,000 కోట్లు దాచి కేసులతో తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి దేవుడైతే అనిల్ కుమార్ యాదవ్ కూడా కాదు, అనిల్ కుమార్ నిన్నటిదాకా మొన్నటిదాకా పోలవరం మీద కోతలు కోసి ఊరగొట్టి ఇదిగో 2001లో నీళ్ళు ఇస్తున్నాను, 2002లో నీళ్ళు ఇస్తున్నాను, 2021లో నీళ్ళు ఇస్తున్నాను, 2022లో నీళ్ళు ఇస్తున్నానని విపరీతమైన కోతలు కోసి చివరికి పదవి పోయిన తర్వాత ఎటుపోయాడో ఏమయ్యాడో కూడా తెలియకుండా ఆ నీళ్లు లేకుండా నోటి పారుదల మనిషి అని పేరు తెచ్చుకున్న మనిషి పోలబోయిన అనిల్ కుమార్. ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం. ఇకపోతే పేదవాళ్ళు అంటున్నారు, పేదవాళ్ళకి ధనికులకి యుద్ధం అంటున్నారు. ఏమన్నా 43,000 కోట్లు ప్రజల సొమ్ము కాజేసిన జగన్మోహన్ రెడ్డి పేదోడా? ఏదో హెరిటేజ్ పాల వ్యాపారం చేసుకొని కొద్దిగా సంపాదించు కుటుంబం నడుపుకుంటున్న చంద్రబాబు ధనికుడా? ఇదొక్కటే ప్రజలు గమనించాలని మరీ కోరుతున్నాను. ధనికుడు ఎవరు ఇక్కడ, పేదలు ఎవరు? 43,000 కోట్లు అటాచ్మెంట్ పెట్టి, అది 1,00,000 కోట్లు కావచ్చు, 2 లక్షల కోట్లు కావచ్చు, అటాచ్మెంట్లోనే 43,000 కోట్లు ఉంది. అది ప్రజలు మర్చిపోవాలా, ప్రజలు గుర్తుంది, కానీ మీరు మర్చిపోయారట్టుకుంది, అది గుర్తు చేసుకోవాలి. ఇకపోతే ఆర్ కృష్ణయ్య గారు ఏదో చెబుతున్నాడు. అందరికీ నమస్కారం అండి. నిన్న క్రోసూరులో జరిగినటువంటి పెదకూరపాడు నియోజకవర్గంలో బీసీలు ఆత్మీయ సదస్సు. బీసీలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఉపకారం ఏంది, బీసీలకు చేసినటువంటి మేలేంది, మేము ఈ సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. నీకు ఎలక్షన్లు రాగానే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అని చెప్పని నీకు గుర్తుకొస్తారు. ఈ రాష్ట్రంలో నువ్వు వచ్చి పరిపాలన 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 సంవత్సరాల్లో బీసీలకి నువ్వు కేటాయించిన నిధులేమైనాయి? బీసీలకి 62 కార్పొరేషన్లు చేసావు. ఏ ఒక్క కార్పొరేషన్కైనా సరే నువ్వు ₹1 నిధులు ఇచ్చావా? ఇవ్వాల. అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చి ఇక్కడ ప్రగల్భాలు పలుకుతుండు. నువ్వు నెల్లూరులో ఒక పెద్ద చెత్త, అక్కడ రెడ్లు నిన్ను ఈడుంటే మేము ఉండవని చెప్పేసానంటే చివరికి నిన్ను తీసుకొచ్చి చెత్తను తీసుకొచ్చి నర్సాపేటలో వేశారు. నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నావు ఓ జగన్మోహన్ రెడ్డి దేవుడు అని. నువ్వు బీసీలకి అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా దేవుడు అయ్యిండు నీకు? ఒక కార్పొరేషన్ కన్నా ₹1 నిధులు ఇవ్వకుండా, కనీసం ఒక కుర్చీ కూడా లేకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. బీసీల యొక్క నిధుల్ని దొంగలిచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి నీకు దేవుడు అయినాం కానీ ఈ రాష్ట్ర ప్రజానీకానికి దేవుడు కాలేదు. నేను చెబుతున్నాను, అనిల్ కుమార్ యాదవ్ గారు, నువ్వు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి పోలవరాన్ని ఎంతవరకు పూర్తి చేశావు? ఈ రాష్ట్రంలో 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలా. నువ్వు చేసేటువంటి మంత్రిత్వ శాఖ మీద పెత్తనం చేసిన వాళ్ళు ఎవరు? నువ్వు చేసావా? నువ్వు చేస్తే ఎంతవరకు నువ్వు ఈ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందించావు? ఏం అందించలా. నిన్ను ఒక బీసీ మంత్రిగా చేసి అబాస్ పాలు చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. నువ్వు 2 సంవత్సరాలన్నరలో కూడా ఎక్కడైనా సరే పోలవరం మీద కానీ, ప్రాజెక్టుల మీద కానీ, సాగునీటి ప్రాజెక్టుల మీద కానీ రివ్యూలు పెట్టి, మీటింగ్లు పెట్టి ఏ ప్రాజెక్టుకైనా సరే నువ్వు ఏమన్నా ఒక్క న్యాయం చేసావా?
ఇదే నియోజకవర్గంలో ఉన్నటువంటి పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకొని పోతే దాన్ని బాగు చేసినటువంటి చరిత్ర లేదు నీకు. కనీసం చూడటానికి రాలేకపోయావు. నువ్వు నీటిపారుదల శాఖ మంత్రి అని చెప్పేసి వచ్చి పెదకూరపాడు నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి బీసీలు అని ఒకదంపుడు ఉపన్యాసాలు చెబుతున్నావు. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంది? ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంది? ఈ నియోజకవర్గ అభివృద్ధి ఏం జరిగింది? ఈ 4 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసిండు శంకర్రావు గారు? శంకర్రావు గారు మాట్లాడతా చంద్రబాబు నాయుడు